అది తెలుస్తుంది, వాళ్ళకి కూడా తెలుసు. గత 5 ఏళ్ళు ఇంకొక విషయం అండి, ఇక్కడ చర్చించాలి. మీరు రాయలసీమ కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లా, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ఓటమి చెందిన తర్వాత పులివెందులు వచ్చి అర్జీలు తీసుకున్నారు, మీకు గుర్తుందా? అవును సార్, తీసుకున్నారు. అంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత నియోజకవర్గాన్ని ఇంకా అంటే ఆ నియోజకవర్గంలో ఇంకా అన్ని సమస్యలు మిగిలి ఉన్నాయి అని ఆలోచించారు. ఏ రోజైనా ఆయన మనిషిని మొహాన్ ఫేస్ టు ఫేస్ చూసుంటే కదా సార్. ఇప్పుడు సమస్యలు అనేటివి చాలా ఉంటాయి సార్. వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, ఆ ఊరికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఇవన్నీ అతను ఏ రోజు కూడా ఏదో ఒక కోఆర్డినేటర్ని ఎవరినో పెట్టుకొని ఆయన ఏదో చేస్తుంటాడు, వాడు ఏదో హరాస్మెంట్ చేస్తుంటాడు. కానీ పైకి ఈయన ముఖ్యమంత్రి ఆడ, ఐ మీన్ ఎమ్మెల్యే, ఏ రోజు వాళ్ళ మొహాలు చూస్తున్నాడు. ఫర్ ది ఫస్ట్ టైం పరదాలు తీసి వాళ్ళ దగ్గరికి పోవడంతో ప్రజలు తండోపదండాలుగా వచ్చి ఇచ్చారు. ఆ అర్జీలు చెప్పారు. అందరూ దానికి ఒక అపోహ కూడా వచ్చింది, అది ఆయన కొట్టడానికి వెళ్ళారని, ఆయన దాడి చేయడానికి వెళ్ళారని. అంత జనం క్రౌడ్ వచ్చింది ఆ సమస్యలు చెప్పడానికి. అన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ. సొంత నియోజకవర్గంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ, అఫ్కోర్స్ వాళ్ళ నాన్నగారు చేశారు, అది పాస్ట్ తీసేద్దాం. ఆయన 5 ఏళ్ళు చేసినప్పటికీ కూడా సొంత నియోజకవర్గంలో సమస్యలు మిగిలి ఉంటాయి సార్. సమస్యలు ఇప్పుడు ఇంకొక సంవత్సరం పోతే ఈ సమస్యలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ ఖాతాల్లోకి వేస్తారు. రైట్. రజనీ గారు కంక్లూజన్ ఇవ్వండి. రజనీ గారు, సో మొత్తానికి వాలంటీర్ వ్యవస్థను కూడా కొనసాగించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మరి వారిని ఏ శాఖలో కొనసాగిస్తారు, ఏంటి వారి ప్రక్షాళన ఏ విధంగా ఉంటుంది, ఆ శాఖ అనేది ఇంకా క్లారిటీ లేదు. సార్ 100% వారిని కొనసాగించే ఉద్దేశం ఉంటుంది సార్. కానీ 5,000కి మించి వారి కళ్ళ ముందులో స్కిల్ డెవలప్మెంట్ కంప్యూటర్ నేర్పించి ఏదైతే వర్క్ స్టేషన్స్ పెట్టి వారి ఉపాధిని పెంచుతానంటే వారే ఆ వాలంటీర్ వ్యవస్థని వదిలేసి 5,000 కాదు 50,000కు తక్కువ రాకుండా ఇన్కమ్ జనరేట్ చేసేలాగా గొప్ప అవకాశాలు కల్పిస్తారు సార్. ఏదైతే లక్ష్మణ్ రావు గారు ఎలా అయితే ప్రశ్నలు సంధిస్తున్నారో, సమాధానాలు చెప్తున్నారో, వారి నాయకులకి లక్ష్మణ్ రావు గారి తరపు నుంచి ఒక మీడియేషన్ కి సంబంధించిన ఒక చిన్న విజ్ఞప్తి, మీ నాయకుడిని అసెంబ్లీలో కూర్చోమనండి. పంచాయతీ అకౌంట్ లో డబ్బులు ఏమైపోయి అర్థం కావట్లేదంటే మా నాయకుడికి చుట్టూ టీడీపీ వాళ్ళు ప్రశ్నలు అడుగుతుంటే ఒకటే చెప్తున్నాడు, అసలు సమాధానం చెప్పాల్సిన ప్రతిపక్ష నాయకుడు పారిపోతున్నాడు, నాకు చెప్పడానికి 10 నిమిషాలు 5 నిమిషాలు సరిపోవట్లేదు, 3-4 గంటలు పడుతుంది, ఎన్ని కోట్లు 15th కమిషన్ డబ్బులు ధైర్యంగా. అరే మీ మాదిరిగా కనీసం మీ మాదిరిగా ప్యానెల్లో మీరు కూర్చున్నట్టుగా ఆయన అసెంబ్లీలో కూర్చోలేడా సార్? ఎందుకు కూర్చోలేడు? సమాధానం ప్రతిపక్ష హోదా ఎందుకు కల్పించట్లా? లక్ష్మణరావు గారు, మీకేమైనా డిస్కషన్ ఉందా? ఆయన ఎందుకు అసెంబ్లీకి రాకుండా మొహం చాటేస్తున్నాడు? మీరేమైనా చర్చించుకున్నారు? ఎందుకని ప్రతిపక్ష హోదా కల్పించిన తర్వాత ప్రజలు కల్పించాలి సార్. ప్రతిపక్ష హోదా ప్రజలు కల్పించాలా? ప్రజలు కల్పించాలా ప్రతిపక్ష హోదా, మనం కాదు. జగన్మోహన్ ప్రజలు ఇవ్వలేదు సార్, ఇబ్బంది. ప్రజలు అది కూడా వద్దనుకున్నారు. అంటే యాజ్ ఎమ్మెల్యేగా రాడా ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు రావాలని యాజ్ ఎమ్మెల్యేగా రాడా? యాజ్ ఎమ్మెల్యేగా రాడా? యాజ్ ఎమ్మెల్యేగా రానప్పుడు రాజీనామా చేసేమనండి, రాజీనామా చేసేమనండి సార్. ఆ ప్లేస్ లో అర్థం మళ్ళీ చెప్పండి, రిపీట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలని మాటల ద్వారా కోరుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకూడదని మనసులో కోరుకుంటున్నారు. ఈ రోజు చెప్తున్నా సార్, ఆయన అసెంబ్లీలోకి రమ్మనండి. చూడాలి కదా, అసెంబ్లీ గేటు తాకాడా అన్నారు కదా, తన్నుకుంటూ వచ్చాడు కదా మన నాయకుడు. ఆయనకి వైసీపీ నాయకుడు గారికి ఒకటే ఒకటి సార్. సమయం లేదు రజనీ గారు, సమయం లేదండి, సమయం లేదు, ప్లీజ్ దయచేసి. మీ ద్వారా కానీ లేదు డైరెక్ట్ గా వింటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒకే సూచన చేస్తున్నా, అర్థం కాని పద్మవ్యూహంలాగా తయారు చేసి పెట్టావు గత ప్రభుత్వాన్ని, వ్యవస్థల్ని. ఖచ్చితంగా నువ్వుంటే కొద్దో గొప్ప నివృత్తి చేయగలుగుతావు అసెంబ్లీలో మా నాయకులకి. కాబట్టి నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా నీకు ప్రజలు ఇవ్వలేదు కాబట్టి యాజ్ ఏ ఎమ్మెల్యేగా అయినా వచ్చి పులివెందుల గడ్డ మీద నుంచి ఎన్నికైనావు కాబట్టి నువ్వు ఎమ్మెల్యేగా వచ్చి అడుగుపెట్టి అసెంబ్లీ కార్యక్రమాన్ని చెయ్యాలి. లేని పక్షంలో నువ్వు రాజీనామా చేసేసి ఆ ప్లేస్ లో మీ చెల్లి గారిని మీ నాన్న వారసురాలుగా పంపించాల్సిందిగా నా మనవి సార్. పోరాటం చేసింది, వాళ్ళ నాన్న వారసురాలుగా పంపించాలని సభాముఖంగా నేను ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి. అయిపోయింది
పంచాయతీ బ్రహ్మనాయుడు గారు. అయిపోయింది, సమాధానం చెప్పాలి. రైట్, మనకి ఇప్పుడు ఎవరైతే మనతో మాట్లాడారో హెడ్ కానిస్టేబుల్ ఆయన మనకి శాలరీ Salary slip జూలై 1వ తారీఖున పెట్టండి సార్ దాన్ని. 90,581 రూపాయలు ఆయనకి శాలరీ పడింది. సో లక్ష్మణరావు గారు రేపొద్దున శాలరీలు పడకూడదని కోరుకోండి, ఎల్లుండి మీకు మాట్లాడడానికి మంచి అవకాశం ఉంటుంది. దొరుకుతుంది. రైట్, సమయం లేదండి. బ్రహ్మనాయుడు గారు. రైట్, సమయం లేదు. దయచేసి ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు లక్ష్మణరావు గారు, నరసింహప్రసాద్ గారు, అదేవిధంగా కన్నా రజనీ గారు, అందరికీ పేరు